మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాసేవ చేస్తామని మాటిచ్చి అసెంబ్లీ మెట్లెక్కిన ఒక ప్రజాప్రతినిధి మీద ఇంతటి దారుణమైన ఆరోపణలు ఎలా వస్తాయి? అంటే ఆడబిడ్డల రక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తాను అనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే ఒక మహిళకు ఇంతటి అన్యాయం నిజంగా జరిగిందా? అంటే ఇది కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు, ఒక వ్యవస్థ లోపల జరుగుతున్న చీకటి దందాలకు ప్రతిరూపం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో ఇప్పుడు అసలేం జరుగుతోంది? తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే గొంతుక ఇప్పుడు ఎందుకు మూగబోతోంది? మామూలుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం మీద నడుస్తుంది, మార్పు రావాలి, మూర్ఖత్వం పోవాలి అని. కానీ అదే పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని వేధించినట్లు అండ్ 5 సార్లు అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం నమ్మశక్యం కాని నిజం. రైల్వే కోడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ పై ఒక మహిళా ఉద్యోగి వీడియో సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ మహిళ చెప్తున్న విషయాలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతుంది. 2024 ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి శ్రీధర్ తనను టెలిగ్రామ్ చాటింగ్ ద్వారా వేధించడం మొదలుపెట్టారని, ఉద్యోగ పదోన్నతి పేరుతో బెదిరించి బలాత్కారం చేశారని ఆమె ఆరోపిస్తోంది. ఇది చూసిన తర్వాత అసలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని ఇంత నీచంగా ఉపయోగిస్తారా అనే సందేహం సామాన్యుల్లో కలగడం సహజమే. బాధితురాలు చెప్తున్న దాని ప్రకారం ఆమె ఇష్టం లేకుండానే కారు పంపించి బలవంతంగా తీసుకువెళ్లేవారని, ఈ క్రమంలో ఆమె 5 సార్లు గర్భం దాల్చితే తన స్నేహితుడి ద్వారా రహస్యంగా అబార్షన్లు చేయించారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నిజమైతే ఇది కేవలం ఒక లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు, ఒక మహిళ ప్రాణాలతో ఆడుకున్న దారుణమైన నేరం లాంటిదే. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిన వెంటనే ఆయన స్పందన అత్యంత కఠినంగానే ఉంది. జనసేన అధిష్టానం వెంటనే స్పందించి అరవ శ్రీధర్ మీద అంతర్గత విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ కూడా విధించింది. అంతటితో ఆగకుండా విచారణ పూర్తయ్యే వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. కానీ ఇక్కడే అసలైన మలుపు మొదలైంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చూస్తుంటే, మరోవైపు పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం మౌనంగా ఉండటం ఆయన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. మొన్న జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, తప్పు ఎక్కడ జరిగినా అది మన వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదని. కానీ ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని దాడి చేస్తుంటే జనసేనలోని ఇతర నాయకులు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వలేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల మీద గాని ఇలాంటి విమర్శల మీద గాని మౌనంగా ఉండడం అంటే నేరాన్ని ఒప్పుకున్నట్లేనని ఆయన నాయకులను హెచ్చరించినట్లు సమాచారం. అండ్ ఈ సిచ్యువేషన్స్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. తాడేపల్లిలో జరిగిన సమావేశంలో జగన్ గారు నేరుగా అరవ శ్రీధర్ ను ఉద్దేశించి అసలు ఈయన మనిషేనా అని ప్రశ్నించడం ద్వారా ఈ ఇష్యూని మరింత పెద్దది చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, ఎమ్మెల్యేలే కీచకులుగా మారుతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. అండ్ వరదు కళ్యాణి వంటి నేతలు నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాజకీయాల్లో ఆరోపణలు రావడం సహజం, కానీ ఆ ఆరోపణల్లో నిజమెంత? ఇప్పుడు అరవ శ్రీధర్ కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా ఒక పెద్ద కుట్ర అని చెప్తూ ఉన్నారు. ఆ మహిళ ఎమ్మెల్యేను 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని, ఇదంతా ఒక హనీ ట్రాప్ అని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆమెకు గతంలోనే పెళ్లై విడాకులు తీసుకున్నట్లు కొన్ని ఎఫ్ఐఆర్ కాపీలను కూడా బయటపెట్టారు. కానీ ఒకవైపు ఒక మహిళ తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ న్యాయం జరగాలి అని వీడియోలు రిలీజ్ చేస్తోంది. మరోవైపు ఒక ఎమ్మెల్యే ఇదంతా కూడా డీప్ ఫేక్ వీడియోల మాయాజాలమని, తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆ మహిళ చెప్తున్నది నిజమైతే అది ఒక పెద్ద నేరం. ఒకవేళ ఎమ్మెల్యే చెప్తున్నట్లుగా అది బ్లాక్మెయిల్ అయితే అది అంతకంటే పెద్ద కుట్ర అవుతుంది. అంతే కదా? అరవ శ్రీధర్ ప్రస్తుతం అజ్ఞానంలోకి వెళ్లడం రాజకీయంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. విచారణ కమిటీకి అందుబాటులో లేకపోవడం అండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వంటి చర్యలు ఆయన తప్పు చేశారనే సంకేతాలను ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పారదర్శకతను కోరుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా విచారణకు మొగ్గు చూపారు. కానీ ఈ ప్రక్రియలో కాలయాపన జరిగితే మాత్రం అది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ఇక సామాన్య ప్రజలు ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు,
మేము ఓట్లేసి గెలిపించింది ఇలాంటి వికృత చేష్టలు చూడటానికా? అధికారం అంటే భోగ విలాసాలకు ఒక లైసెన్సా అని. అండ్ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాలనలో మహిళల భద్రత గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వార్తలు వినడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. రక్తం ధారపోసి పార్టీని గెలిపిస్తే కొంతమంది నాయకుల ప్రవర్తన వల్ల అధినేత పవన్ కళ్యాణ్ గారు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణ అనేది కేవలం కాగితాల మీద మాత్రమే ఉండకూడదని, చర్యల్లో కూడా కనిపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు కేవలం అరవ శ్రీధర్తో ముగిసిపోయేది కాదు. ఇది జనసేన పార్టీ యొక్క విశ్వసనీయతకు ఒక పరీక్ష. పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాల మీద నిలబడి ఆ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక రాజకీయ సమీకరణాల వల్ల మౌనం వహిస్తారా అంటే ఇప్పటికే విచారణ కమిటీ తన పని అయితే మొదలుపెట్టింది. ఫిబ్రవరి 3-4 తేదీలో వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి నిజానిజాలను తేల్చనున్నారు. అండ్ రాజకీయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మలేము, కానీ ఒక మహిళ ఆర్తనాదం విన్నప్పుడు దాని వెనుక ఉన్న బాధను కూడా విస్మరించలేము. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పడం కంటే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అని నిరూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. అరవ శ్రీధర్ నిజంగా నిర్దోషి అయితే ఆయన బయటకు వచ్చి సాక్ష్యాలతో సమాధానం చెప్పాలి. ఒకవేళ దోషి అయితే కనుక ఏకంగా పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్ళాలి. అప్పుడే జనసేనలో మార్పు సాధ్యమవుతుంది. మీకేమనిపిస్తుంది? అధికారం అండతో నాయకులు ఇలాంటి తప్పులు చేస్తున్నారా, లేక నాయకులను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.